యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ యొక్క ఉదయకాలము మరొకసారి ఆయన వాక్య భాగాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సెలవులు కదా, చాలామంది వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి కొంతమంది ఇటు వస్తుంటారు. అయినప్పటికీ ఈరోజు సంఘం నిండుగా ఉంది, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కొన్ని మాసాలుగా, గడిచిన మాసమే చెప్పుకుందాం, కొన్ని వారాలుగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే శ్రేష్టమైన విషయాలు కదండి. ఆయన కార్యం చేశాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఆయన వాక్యాన్ని వినటానికి ఆధిక్యత, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము ప్రత్యేకంగా లూకా సువార్త 24వ అధ్యాయము 50 వచనం నుండి 53వ వచనం వరకు నేను చదువుతానండి. లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుండి 53 వచనాలు. ఆయన బేతెనే వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. దేవుడి వాక్యం దీవించుగాక. ఈరోజు నా ప్రసంగ శీర్షిక ఆరోహణము. ఆరోహణం అంటే ఏంటి? నిష్క్రమణ, బయలుదేరుట అని చెప్పచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి నుండి పరలోకానికి, భూమి నుండి దివికి ప్రయాణమయ్యేటటువంటి ఈ యొక్క సంఘటన బైబిల్ గ్రంథంలో ఆరోహణంగా వ్రాయబడింది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా తీసుకోవాలి. ఈ యొక్క ఆరోహణము ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికే చెందింది. ఈ భూమి మీద ఎవరే గాని ఈ భూమి మీద పుట్టి పరలోకానికి ఎత్తబడినటువంటి వారు లేరు. పాత నిబంధనలో దేవుడు ఇద్దరు తీసుకుపోయాడు, అది వేరే సంగతి. కానీ భూమి మీద పుట్టి లేచిపోయినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. ఈ యొక్క ఆరోహణము అన్నటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యము మానవుల యొక్క విడుదల, చనిపోయి 3వ రోజున లేచటంతో పూర్తయిపోయింది. ఇంకా అవసరం లేదు, రక్షణకి పూర్తయిపోయింది. అయితే దేవుడు దాంతో వదిలిపెట్టలేదు. ఎందుకంటే అంతవరకు చేసింది ఎంతమందికి అర్థమైంది? తన శిష్యులకి అర్థం కాలే. అందుకనే పోయినసారి 40 దినాలు ఆయన యొక్క ప్రత్యక్షతలు మనం విన్నాము. ఆయన ప్రత్యక్షతల్లో ఆయన ఎన్నో విషయాలు వారికి తెలియచేసి వారిని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అది కూడా 40 దినాలు అయిపోయిన తర్వాత 40వ దినము ఈయన భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే సమయము ఎందుకు ఇక్కడ వ్రాయబడింది? లూకా సువార్త రాసినటువంటి లూకా గారు 2 పుస్తకాలు రాశాడు. లూకా సువార్త, అపోస్తల కార్యములు. కాబట్టి ఈ యొక్క లూకా సువార్తలో ఆయన ఆరోహణమైనట్టుగా చెప్పి ముగించబడింది. అపోస్తల కార్యంలో మళ్ళీ ఆ ఆరోహణ గురించి చెప్పాడు. అంటే 2 సార్లుగా 2 పుస్తకాల్లో రాయబడినటువంటి విషయం. ఆరోహణము చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఆరోహణంలో ఎన్నో విషయాలు మానవుని కొరకు దేవుడు ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం. ఒక్కసారి ఈ ఆరోహణం విషయంలో నూతన నిబంధనలో ఉన్నటువంటి 3 వచనాలు నేను చదువుతానండి. మొట్టమొదటి లూకా సువార్త 24:51 దాకా చదివిన దాంట్లో మొట్టమొదటిది, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాను. మార్క్స్ వార్త 16:19, ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను.
మొదటి వచనంలో ఏమో పైకి వెళ్ళాడని వ్రాయబడింది. రెండో దాంట్లో ఆయన కుడి పార్శ్వమున కూర్చుండెను. మూడవ వాక్యం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. మూడున్నర సంవత్సరాలు దేవుడు సేవ చేసినప్పుడు 12 ఏర్పాటు చేస్తున్నాడు కదండి. 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని మాసాలు? 42 మాసాలు. అవునా? 42 మాసాల్లో మొదట 40 రోజులు వెళ్ళిపోయినాయి ఆయన ప్రిపేర్ కావటానికి. ఆ తర్వాత ఒక 2 వారాలు వచ్చి 20 రోజులు శిష్యులందరినీ పోగు చేస్తున్నాడు. కరెక్ట్గా శిష్యులు ఆయనతో పాటు ఆయన చూస్తూ ఉన్నటువంటి దినాలు నేను నా లెక్క ప్రకారంగా 40 మాసాలు. 40 మాసాలు యేసుక్రీస్తు వారి దగ్గర ఉండి వారితో పాటు నడుచుకుంటూ ఆయన చేసిన కార్యం ప్రతిదీ చూస్తూ ఆయన యొక్క మాటలు వింటున్నటువంటి ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు వారి యొక్క పరిస్థితి చాలా బహుభిన్నంగా ఉంది. ఎందుకంటే ఏం అర్థం కాలే, ప్రాక్టికల్ జరిగినా కానీ తీరు ఏం అర్థం కాలే. ఇంకా లాభం లేదని యేసుక్రీస్తు వారు ఈ 40 దినాలు వారితో మాట్లాడి వారిని సిద్ధపరిచినట్టుగా చూస్తున్నాం. అంతే సరిపోలేదు, ఈయన ప్రత్యక్షత ఉండి కొన్ని విషయాలు చెప్తే సరిపోదు. ఇప్పుడు ఆరోహణం అయితే తప్ప కొన్ని విషయాలు జరగవు. అది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఆరోహణ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. శిష్యులు చూస్తూ ఉంటుండగా వాళ్ళు యేసుక్రీస్తు వారు ఆశ్రదించుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏ పుస్తకంలో చూస్తాము? ఇప్పుడు ఏ పుస్తకంలో దీన్ని చూసాము? నూతన నిబంధనలో శిష్యులు యేసుక్రీస్తు వారు పోయే చూస్తున్నాం. పోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరు చూశారు? పాత నిబంధనలో చూశారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు ఎట్లా ఆ మేఘముతో కొనిపోబడాను. ఈ మేఘంతో కొనిపోబడిన తర్వాత అక్కడ ఏమి జరిగింది అనేది క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల ముందే దానియేలుతో ఎహెజ్కేలుకు ఆయన దర్శనాల ద్వారా తెలియజేశాడు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఒక్కసారి ఆ రెఫరెన్సెస్ చూద్దాం. ఎందుకంటే ఇది ఆరోహణం అయ్యేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఆ రెఫరెన్స్ కూడా ఒక్కసారి చూద్దామా? దానియేలు 7:13. ఈ చివరికి ఏంటంటే ఆ మేఘము ఆయనను కొనిపోయాను అన్నటువంటి మాట మనం ఇక్కడ చూసాం. ఇక్కడ దానియేలు 7వ అధ్యాయము 13వ వచనము. దానియేలుకు కలిగినటువంటి దర్శనం. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. ఎవరండి? ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. రాసుకోండి. ఇక్కడేం వీళ్ళు చూస్తున్నారు, అక్కడ పోయింది 600 సంవత్సరాల క్రితము. దానియేలుకి ఏం అర్థమైండదు. ఏంటో ఆయన ఎవరో, ఆయన వచ్చాడు అని చూస్తున్నాడు. ఆ తర్వాత ఆయన గురించి ఏం రాయబడింది, ఆయనకి ఏం జరిగిందని ఆయన చూశాడు. 7:14లో సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆకాశమునకు కొనిపోయబడినటువంటి యేసుక్రీస్తు వారి గురించి దానికి 600 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు 600 సంవత్సరాలే. ఆయన చివరిగా ఆరోహణమైనప్పుడు పరలోకంలో ఏమైందో దానియేలుకు దర్శనము అప్పుడే ఇచ్చేసాడు. అంటే ఈ యొక్క ఎత్తబడేటటువంటి ఈ ఆరోహణం అనేది ఎంత ప్రాముఖ్యమైంది. కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇచ్చేటటువంటి వచనాలు మనం చాలాసార్లు చూడాలి. ఎందుకంటే అవి చాలా ప్రాముఖ్యమైంది. మొదటి బబులోనుకు జరగనబడినటువంటి మొదటి బ్యాచ్లో దానియేలు పోయాడు. ఒక 10 సంవత్సరాల తేడాతో ఎహెజ్కేలు కూడా పోయాడు. ఎహెజ్కేలుకి ఇంకొక కళ వచ్చింది. చూడండి, ఎహెజ్కేలు మొదటి అధ్యాయం 26వ వచనము. ఎహెజ్కేలు మొదటి అధ్యాయం 26వ వచనం.
ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఈయనకి ఏమి కనబడలేదు. ఉన్నత స్థితి మీద వాటి మీద ఒక సింహాసనం ఉంది, నీలమయమైనటువంటిది. దాని మీద ఒక నరసు రూపంలో ఉన్నటువంటి ఒక ఆయన కూర్చున్నట్టుగా చూస్తున్నాం. ఈ రెండింటిని కలిపి చూస్తే వాళ్ళకి ఎప్పుడైనా కలుసుకున్నారో మాట్లాడుకున్నో తెలియదు. ఇక్కడ ఈ రెండిట్లో మనకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఆసీనుడైనటువంటి వాడుగా ఒక కళలో చూస్తే ఇంకొక దాంట్లో ఆయనకి ఏం చేయబడింది అన్నటువంటి మాట. ఆయన ఎక్కడ ఏ రీతిగా ఆకాశంలోకి వచ్చాడు అన్నటువంటిది, దేవుని సన్నిధానికి ఎలాగ వచ్చాడు అన్నటువంటి విషయాలు. దీని తర్వాత దేవుడు ఇంకొక యంగ్ మ్యాన్కి దర్శనమిచ్చి దీన్ని పూర్తి చేశాడండి. దయచేసి గమనించండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం ఒకసారి గమనించుద్దామా. ఇక్కడ అపోజినటువంటి పౌలు ఎంతో ఆయన దేవునితో గడిపినటువంటి వాడు. ఆయన రాసినటువంటి మాటలు చూడండి. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్త ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవునికి వందనాలు. ఈ రెండు కళల్ని కలిపి దేవుడు అపోస్తలుల ద్వారా దాన్ని స్పష్టంగా మనం తీసుకొచ్చాడు. ఆరోహణము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఆరోహణ సమయంలో శిష్యులు వాళ్ళ కళ్ళతో వాళ్ళ యొక్క దేవుడు పైకెళ్ళి చూశాడు. భూమి మీద ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు కదండి. ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ గురించి బహుగా చెప్తుంటారు కదా, వాళ్ళ గురించి. కానీ వాళ్ళ చివరిలో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా పోతారండి? ఎన్ని చెప్పినా ఏడ్చుకుంటే పోతారు, ఎందుకంటే చచ్చుంటాడు కాబట్టి. అంతేనా? ఎంత పెద్దవాడైనా చచ్చుంటాడు అంతే. వాడు ఎంతో గొప్ప చేశాడండి. ఏం చేస్తాడండి? ఇప్పుడు చచ్చిపోయి తీసుకుపోయి గుంతలు వేసేస్తాం, అంతేనా? భూమి మీద కాలు పెట్టి భూమి మీద జీవించి మృతుడై మృత్యుంజయుడుగా ఆయన లేచినటువంటి వాడు, ఆరోహమైనటువంటి వాడు. దానికి ముందు శిష్యులు నేను వెళ్తున్నానంటే దుఃఖపడ్డారు. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే మరి దాన్ని ఆయన చూసినప్పుడు వాళ్ళు ఆరాధించవచ్చు. ఆ చివరిలో మనం ఇంకోసారి ధ్యానిస్తాము. ఇక్కడ ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. కళ్ళతో చూశారు. వాళ్ళ దేవుడు ఎన్నెన్నో మహిమ కార్యాలు చేశాడు. కానీ ఇక్కడ వాళ్ళ కళ్ళతోనే ఏం చేస్తున్నాడు? వాళ్ళని దీవించుకుంటూ పైకి వెళ్ళినట్టుగా ఉన్నాం. ఎంత ప్రాముఖ్యమైందండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చూస్తే ఎందుకు ఇంత ప్రాముఖ్యత మనం చూడగలుగుతున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారి ఆరోహణంలో ఇమిడి ఉన్న కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన యొక్క విశ్వాసం బలపడాలంటే, మానవుడు వాడు నమ్మాలంటే బహు కష్టమైన పని. కాబట్టి కొన్ని విషయాలు అది స్పష్టంగా వాళ్ళు తెలియచేయటానికి సామాన్యమైన విషయాలే. ఆ విషయాలు ఒకసారి చూసుకుందామా. ఇది అపోస్తలుల కార్యములు 2:24లో మనం చూస్తే యేసు సజీవుడుగా వాళ్ళందరికీ కనుపరుచుకోవటం చాలా అవసరమైంది. యేసుక్రీస్తు చనిపోయి అక్కడే ఉండలేదు. ఆయన సజీవుడుగా అయినటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడినాయి. చూడండి, ఒకటి అపోస్తలుల కార్యం 2:24, మరణము ఆయనను బంధించి ఇండుట అసాధ్యము గనుక. మరణము యేసుక్రీస్తును బంధించలేదండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సజీవునిగా 40 దినాలు కనపరుచుకున్నాడు. వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. సజీవుడిగా కనబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక మాట, దాన్ని బలపరిచే మాట, అపోస్తలుల కార్యం 3:15, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు
మేము సాక్షులము. ఈ యొక్క శిష్యులు చేత ఎలా పలికిస్తున్నాడని లేచాడు, ఆయన చూసాము, మేము సాక్షులము. ఇంత సాక్ష్యము మనుషులు ఈ రోజు వరకు దేవుని నమ్మటానికి అవసరమైందండి. అందుకనే ఈ యొక్క ఆరోహణ సమయంలో ఆయన వెళ్ళేదానికి ముందు ఈ విషయాలు మళ్ళీ ఆయన పూర్తి చేయవలసి ఉంది. ఆ 40 దినాలు చాలా అవసరమై ఉంది. ఆ సమయంలో మరి ఈ యొక్క విషయాల్ని వీరికి ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకోటి, యేసు ప్రభువు దేవుడు, వట్టి మానవుడు కాదు. ఆయన దేవుడు, దేవుడని కూడా వారికి తెలియచేయాలి. సరిగ్గా చెప్పండి, దేవుని కుమారుడు. ఎందుకంటే మనం త్రిత్వం నమ్ముతున్నాం కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3 పర్సన్స్, 1 గాడ్. కాబట్టి దేవుని కుమారుడుగా వారందరికీ తెలియజేసుకునేటటువంటి విషయం చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముందంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 34వ వచనంలో మనం చూద్దామా. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. దేవునికి వందనాలు. సజీవుడుగా చూశారు, ఇప్పుడు దేవుని కుమారుడుగా నిరూపింపబడెను. దేవునికి వందనాలు చెల్లించాలా? అవన్నీ ఉంటే నేను నాలంటూ నమ్మేవాడు కాదేమో. నా కుమారుడు నాకు ఒక పేరు పెట్టాడు, వంకల కాపరి అని. ఏదైనా ఒకదానికి ఏదో చెప్తావు కదా డాడీ, దాని ఒకదానికి సరిగ్గా ఎస్ అని చెప్పేంటి, ఏదో వంక పెడుతుంటావేంటి? కరెక్టే, మన మనుషులమంతా అంతే. దేనికో ఏదో నిజం లేచాడా, నువ్వు చూసినావా, ఎవరైనా చెప్పింది వాళ్ళు లేదని చెప్పారు. ఎన్నో సందేహాలతో ఉన్నటువంటి వారికి దేవుడు ఖాతరు చేయలేదు, వారిని తప్పకుండా ఈ యొక్క నిరూపించుంటున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలా. మా అబ్బాయి లేడులే, సంతోషం. తర్వాత పరలోకపు ఉనికి. ఎక్కడ పోయినాడండి? ఏమోనండి, ఎక్కడ పోయినాడండి? పైకి పోయినాడు, మాయమైపోయినాడండి, కనబడలేదు. ఎక్కడ పోయినాడండి? దేవుడు ఏదిగా విడిచిపెట్టలేదు. ప్రతిదీ దాన్ని ఎక్కడ పోయేది కూడా ఆయన చూపిస్తూనే ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆ పరలోకంలో ఇప్పుడు ఆయన ఉన్నాడండి. ఇప్పుడు మా పరిస్థితి, మనం కూడా అక్కడే పోతాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆయన అక్కడి నుండి వస్తాడని మేము కాచుకుని ఉన్నామండి. అబ్బాబ్బాబ్బా, ఎంతగా వాడు ఆయన వెళ్ళిపోయాడు. పరలోకం ఉంది, పరలోకంలో ఉన్నాడు. ఒక రోజున మేము కూడా అక్కడ పోతాము. మా పౌరసత్వం అక్కడే ఉంది. అక్కడ నుండి ఆయన వచ్చేవాడుగా ఎదురు చూస్తున్నాం. దేవునికి వందనాలు. ఆరాధనలో కూడా నువ్వు వచ్చేవాడుగా ఉన్నావని మా చెల్లెలు ప్రార్థన చేసింది, ఆరాధించింది. వచ్చేవాడుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడండి? పరలోకం నుండి వస్తున్నాడు. మేము పరలోక పౌరులము, ఇక్కడ కాదండి. ఆయన వెళ్ళే స్థలం గురించి ఖచ్చితంగా ఇక్కడ రాయబడింది. ఇంకొకటి, సువార్తకు బలము ఆయన సజీవుడిగా ఉండటం, మరణం నుంచి లేవటం అనేది సువార్తకు బలం. అందుకొని దానికి దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 16:16లో, మానవుడు యేసుక్రీస్తు వారి శిలువ కార్యంలో రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. ఏమి నమ్మితే? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు శిలువ మీద చనిపోయి మరణించి 3వ రోజున తిరిగి లేచాడని నేను నమ్మితే నాకు రక్షణ, నాకు పరలోక పౌరసత్వము. కాబట్టి సత్య సువార్తలను బలపరచటానికని ఈ యొక్క ఆరోహణ కార్యక్రమాన్ని ఆయన చేపట్టినట్టుగా చూస్తున్నాం. ఆరోహణ అయిన తర్వాత ఈ విషయాలన్నిటిని ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ 40 దినాల్లో శిష్యులతో ఎక్కువగా, మరి ముఖ్యంగా గలిలయ స్థలంలో ఎక్కువగా గడిపి ఆయన ఎలాగొచ్చాడు ప్రతి విషయాన్ని వివరించి ఆ ప్రవచనాలన్నీ ఎలాగ పూర్తయినాయి, వీటన్నిటిని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి తెలియచేయటానికి 40 దినాలు పట్టు. అందుకని చివరిలో వాళ్ళ యొక్క స్పందన మనం చూస్తాం. ఇంకొకటి, ఈ యొక్క ఆరోహణలో దేవుడు
ఒక గొప్ప భాగ్యాన్ని తను నమ్మినటువంటి వాళ్ళకి ఇవ్వటానికి వీలైంది. అదేంటంటే విశ్వాసులకు సువార్త సేవా భారం. ఏంటి? మార్క్స్ వార్త 16:15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను పని పూర్తి చేశాను. నేను వెళ్ళిపోతున్నాను. ఈ పని పూర్తి కావాలి కదా భూమి మీద. కాబట్టి అది మీరు చేయాలని వారికి ఒక ఆధిక్యత ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మార్క్స్ వార్త 6:20 ప్రభువు వారికి సహాయకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. వారు వాక్యాన్ని ప్రచురించేటప్పుడు దేవుడు వాళ్ళతో పాటు ఉండి ఆ యొక్క సువార్త, ఆ యొక్క వాక్య భాగాలు వాళ్ళకి చక్కగా వినబడుతుండేవి. మరి ఎంతో బలమైనటువంటి పని. సువార్త వినేది, సువార్త ఒక హృదయంలో ఒకడు నమ్మటం అనేది దేవుని కార్యమే. కాబట్టి వారి శక్తితో నింపబడ్డారు. వారు చేసేటటువంటి కార్యములు శక్తితో నింపబడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఇప్పుడు మనం చెప్పింది ఏంటి? ఆయన ఆశీర్వదించుచు ఆరోహణమైన ఆ మాట మనము ఇక్కడ గమనించినాం కదా. ఆశీర్దిస్తున్నాడండి. యేసయ్యకి ఆశీర్వదించేదంటే ఎంత ఇష్టమో తన శిష్యుల్ని ఆశీర్వదిస్తున్నాడు. సరిగ్గా చెప్పాలంటే ఆ శిష్యుల ద్వారా వచ్చేదేంటి? సంఘము. సంఘమును ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆశీర్వాదం గురించి కొన్ని 2 మాటలు మనం చూసుకుందామండి. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఆరోహణలో ఉద్దేశం ఏంటంటే శిష్యులను ఆశీర్వదించుట. శిష్యులను ఆశీర్వదించుట. చూడండి లూకా సువార్త 24:51 దాకా చదివిన దాంట్లో ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. ఆశీర్వదించంటే ఇక్కడ నుంచి మేము చెబుతుంటాం కదా, అదే కదా అనుకుంటున్నారు మీరు. ఇది ప్రత్యేకంగా పాత నిబంధనలో మరి ప్రధాన యాజకుడు చేసే కార్యాన్ని ఇక్కడ ఈయన చేస్తున్నాడు. బాగా గమనించండి. అక్కడ ప్రధాన యాజకుడు అంటే అహరోను. ఒక్కసారి ఆ వాక్య భాగం చూద్దామా? లేవీయులకు రాసిన పత్రిక 9:22లో అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించెను. ఆ రోజుల్లో ఇంకేం చేస్తారండి? యేసయ్య రాలేదు ఇంకా. ఆ బలులు తీసుకొని వచ్చి మనం అంతా ఇచ్చిన తర్వాత, ఆయన బలులన్నీ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆయన దీవించేవాడు. ఇక్కడ ఆయన బలి 40 దినాలకు క్రితం పూర్తి చేసేసాడు. చేసేసాడా? శిలువ మీద ఆయన బలి పూర్తి చేసినటువంటి వాడుగా, ప్రధాన యాజకుడుగా వారిని దీవిస్తూ పైకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం. తర్వాత దేవుని యొక్క వాక్యంలో చూస్తే పరలోకంలో ఉన్నత స్థానం. దేవుని యొక్క వాక్యం దాన్ని చూస్తే ఉన్నత స్థానం ఏదండి? ఉన్నత స్థితిలో ఆయన కూర్చున్నాడు. ఇందాక చదివినటువంటి వాక్య భాగం మరొకసారి చదువుతాను. పరలోకంలో ఉన్నత స్థానమున దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండెను. ప్రధాన యాజకుడు ఆలయంలోనికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటాడు? నిలబడి ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన కూర్చుండే ప్రసక్తే లేదు. నిలబడే ఉంటాడు. అన్ని అవన్నీ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ ఆయన ఆసీనుడు. ఆయన ఎందుకంటే బలి పూర్తి చేసిన వాడుగా మరి అక్కడ ప్రధాన యాజకుడుగా మన కొరకు కూర్చున్నాడు. ప్రధాన యాజకుడే కాదు, రాజుగా అక్కడ తర్వాత మనం చూస్తాం. ఇక్కడ పరలోకంలో ఉన్న స్థానంన దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చుని ఉన్న వాని నుండి వచ్చే ఆశీర్వాదంగా వీరు చూశారు. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికన్నింటిను ఊహించు వాటికన్నింటిను అత్యధికంగా చేయగల దేవునిని క్రీస్తు యేసు మూలమున సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును కాక. ఆమేన్. ఆయన ఆస్వాదిస్తూ ఆ ఉన్నత స్థానానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇది చెప్పుకోదగ్గ విషయం కదండి. మైక్రో స్టాండ్లో ఉన్న రోజు ఆశీర్దిస్తాడు. ఒక 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతులే. ఆయన నెక్స్ట్ టపా అయినాడు అనుకో, ఇక్కడ ఉంటాడా? అయిపోయా. ఈ ఆశీర్వాదం అది కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆశీర్వాదం అది కాదు.
ఈ ఆశీర్వాదము యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండేదిగా ఉంది. అది ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం ఏంటంటే సదాకాలం ఉండేదిగా ఉంటుంది. మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేను నీతో ఉన్నానయ్యా. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఎవరు కాదు. దేవుని సన్నిధి మీతో ఉంటా ఉంది. ఆయన ఆశీర్వాదం కదా, ఆయన మనతో పాటు ఉంటున్నాడు. యుగ సమాప్తి వరకు ఎల్లప్పుడూ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు రుచి చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆశీర్వాదము మితి లేనిది, అంటే బహుబలం కలిగింది. కొలస్సీ 1:17లో ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఇంత అంత ఏం లేదు. ఒక మితి లేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అది ఆయన బిడ్డలకి చెందినగా మనం చూడాలా. సరిపోతుందా? ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఆయన పైకి వెళ్తున్నప్పుడు శిష్యులలో జరిగింది 3 విషయాలు మనం చూస్తున్నాం. ఇదే చదివినటువంటి వాక్య భాగంలో ఆరోహణం తర్వాత శిష్యుల స్పందన, అది 24, 52, 53లో చూస్తున్నాము. లూకా సువార్త. శిష్యులు క్రీస్తును ఆరాధించిరి. శిష్యులు క్రీస్తును ఆరాధించిరి. ఆయన పైకి వెళ్తూ ఉంటే దాన్ని చూసి ఆయన వాళ్ళు ఆరాధించిరి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఏం జరిగింది? ఆయన పరలోకం నుండి భూలోకానికి పుట్టినప్పుడు పరలోకపు దేవదూతలు స్తుతించినారు. ఇప్పుడు ఆరోహణంలో ఆయన పోతుంటే తన శిష్యులు ఆయన్ని ఆరాధించినారు. ఇప్పుడు ఈ ఆరాధన అనేటువంటిది వాళ్ళ హృదయంలో ఆయన ఎంత గొప్పగా ఉన్నాడో, ఆయన చేసిన కార్యాలు ఎంతగా వాళ్ళని ప్రభావితం చేసిందో, వీటన్నిటితో ఆ దేవుడు నువ్వు మా కళ్ళ ముందు వెళ్తున్నటువంటి ఆరాధన క్రమాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. శిష్యుల్లో ఇది మామూలుగా వచ్చేది కాదు, ఆగనటువంటిది. దేవుని యొక్క కృప వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి చూస్తున్నారు. దేవుడు పైకి వెళ్ళేది వాళ్ళ కళ్ళతో నేరుగా చూస్తున్నారు. ఆరోహణం అనేది సామాన్యమైనది కాదు, అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇక్కడ ఆ విషయంలో శిష్యులు వాళ్ళు ఆయన్ని ఆరాధించినట్టుగా చూస్తున్నాం. మొదటి స్పందన. రెండవది మహానందించారు. మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళేది. మహానందం, ఆనందించినారు, ఆరాధించినారు. ఏమనుకున్నారయ్యా? ఏమనుకున్నా మా దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆ విషయాలు, కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ వాళ్ళు ఆయన చూసిన తర్వాత ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటగా ఆరాధించారు, తర్వాత ఆనందించారు. మూడవదిగా ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండెడి, స్తుతించారు. దేవుని సన్నిధానికి వెళ్ళిపోయి వెళ్ళారు కదా. మీరు వెళ్ళి యెరూషలేములో మీరు ఎదురు చూడండి పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు. అప్పుడు వెళ్ళారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి వెంటనే విధేయత, సంతోషంతో, కృతజ్ఞతతో ఆరాధించారు, ఆనందించారు. దేవుని సన్నిధానంలో వెళ్ళి స్తుతిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి! దీనికి కారణం ఏంటి? ఎందుకు ఆ రీతిగా వాళ్ళు చేయగలిగినారు? దాని వెనక ఉన్నటువంటి విషయాలు కొన్ని చూద్దామా? ఇక్కడ మనం చూస్తే ఆరోహణ తర్వాత జరిగిన దాంట్లో ఆయన ఎక్కడికి పోతున్నాడండి, ఏమైపోతున్నాడు అన్న విషయము వీరికి తెలుసు. అక్కడ అది ఏమని రాయబడిందంటే యేసు తన మహిమలో ప్రవేశించుట. ఇప్పుడు యేసు ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడులాగే తగ్గించుకొని దీనుడిగా ఉండేది కాదు. ఆయన మహిమలోనికి పోతాడు. ఎట్లాంటి మహిమ అండి? దేవునితో సమానమైనటువంటిది. ఆ భాగ్యాన్ని వదులుకొని వచ్చాడు కదా. ఇప్పుడు తిరిగి ఇంకా ఆ మహిమలోనికి వెళ్ళిపోతున్నాడు, దేవుడిగా వెళ్ళిపోతున్నాడు. అది ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఏముందంటే యోహాను సువార్త 17:1-2లో యేసు ఆ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. ఈ సమయంలో నీ కుమారుని నీవు మహిమపరచు. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎలాగున్నాను ఆ మహిమ తిరిగి నాకు ఇవ్వు అన్నటువంటి విషయాన్ని
ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఆరోహణ తర్వాత ఇంకా ఆయన చేసే పని అయిపోయింది. దీనుడిగా ఉండే పరిస్థితి అయిపోయింది. గొర్రెపిల్లగా ఉండేది అయిపోయింది. కొదమ సింహంగా ఉండబోతున్నాడు. ఆయన ఆ యొక్క సింహాసనం మీద ఎలాంటి శక్తి అంటే ఎవ్వడికి గాని ఆయనకు పైగా లేడు. ప్రతి వారు పరలోకమందు, భూమి మీద, భూమి కింద ఉన్నవారందరూ ఆయన అధికారం కింద ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాడు ఆయన. ఆయన సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన మహిమలోనికి వెళ్తాడు. ఆ విషయాలు బహుశా ఎంతగా వివరించాడో చాలాసార్లు ఈ వివరణంతా బైబిల్ గ్రంథంలో లేదు. కాబట్టి మొట్టమొదటిగా అది. రెండవది ఏంటంటే ఆయన ఏమని చెప్పాడంటే, నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్తే గాని ఒక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను. మీ బలం సరిపోదు. నా కార్యం చేయడానికి మీ బలం సరిపోదు. నేను ఆదరణకర్తను పంపిస్తాను అన్నటువంటి మాట. చూస్తారా? ఈయన ఇప్పుడు ఆయన మహిమలోనికి పోయి దేవుని యొక్క ఆయన కుడి వైపున ఉన్నత స్థానంలో కూర్చుంటున్నాడు. అక్కడ ప్రధాన యాజకుడిగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ నుండి అక్కడ మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. అయ్యా, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి వాళ్ళు, నేను నిన్ను ఎలాగైతే స్వీకరించాను ఆ రీతిగా ఇదిగో మీరు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు, వారికి బలం కావాలా, శక్తి కావాలా, ఆదరణకర్త కావాలా అని అక్కడ వెళ్ళి ఆదరణకర్తను ఇక్కడ పంపించాడు. ఒకసారి ఆ వాక్యం చూద్దాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 16 యోహాను 16:7 ఏమనుందంటే, నేను వెళ్ళిన ఎడల ఆయనను అంటే ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే ఉత్తరవాది మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. నేను పోతేనే కానీ మీకు శక్తి రాదు. నాకు సాక్షులుగా ఉండటానికి, నేను చెప్పిన ఆజ్ఞలు నెరవేర్చడానికి మీకు శక్తి లేదు. కాబట్టి నేను వెళ్ళవలసింది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ విషయము మనం ఇక్కడ చూస్తున్నాం. ఉత్తరవాది యేసు మన ఉత్తరవాద. దేవుని యొక్క వాక్యంలో 1 యోహాను 2:1 ఏముందంటే, 1 యోహాను 2:1 ఏముందంటే, యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉత్తరవాది. ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా ఒక ఉత్తరవాది. ఏంటండి ఇదేంటి సంగతి అర్థం కావటంలే? బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఉన్నత స్థానంలోన ప్రధాన యాజకుడిగా మన కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేసేవాడుగా. ఎందుకంటే ఆయన మన శరీరంలో ఉన్నటువంటి మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయన అనుభవించాడు. కాబట్టి మనం దాని నుంచి పోతుంటే, అయ్యా నా బిడ్డలు ఇది ఈ బలహీనత పడిపోయాడు, మన కొరకు అక్కడ ప్రార్థన చేసి మొరపెట్టేవాడుగా అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్త ఎందుకు పంపిస్తున్నాడు? ఈయన కూడా ఒక ఉత్తరవాది. ఈ యొక్క ప్రజలు ఎలాగ నడవాలి? అందుకని దేవుని వాక్యం ఏముందంటే, ఆయన దేవుని యొక్క వాక్యం ఏముందంటే, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఇప్పుడు కావాల్సింది అది. ఈ ప్రజలకు వీళ్ళకి అందరూ చెప్పేశాడు, శిష్యులకు చెప్పాడు, వీళ్ళందరూ చెప్పాడు. కానీ వీళ్ళను సర్వసత్యంలోనికి నడిపించేటటువంటి ఆయన కావాలి. బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో నీ కొరకు, నీ యొక్క ప్రతి వారి కొరకు ఆయన మొరపెడుతున్నాడు. తర్వాత ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వీరందరినీ వాళ్ళ పాపులను ఒప్పించడానికని ఈయన ఇక్కడ తీసుకొచ్చి నేను నిలబెట్టున్నాను. కనుక దేవుని యొక్క వాక్యంలో ఒకసారి చూస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసేది, పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఏమైనా భిన్నంగా ఉందా? ఒకసారి గమనించుందామా? దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 16, 13, 14లో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తున్నాడు. ఆయన ఏం చేసేది ఇక్కడ రాయబడింది. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి, ఆయన చెప్పినటువంటి మాటలు అయితేనేమి, ఆయన చేసినటువంటి కార్యాలు అయితేనేమి, వాటిని ఆయన ఏవైతే చేశారో, ఏ ఉద్దేశం కలిగి చేశారో వాటినే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు
యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చిత్తం కాక ఆయన చిత్తం నెరవేర్చలే. తండ్రి చిత్తాన్ని నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చేశారో అదే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వీరికి తెలియజేసేదిగా ఉంది. ఎంత గొప్ప త్రియేక దేవుడు, గాడ్ ఇన్ 3 పర్సన్స్ డూయింగ్ ద సేమ్ వర్క్. ఒకే దేవుడు ఒకే కార్యాన్ని చేస్తా ఉన్నాడు. ఆ వైపు పైన కూర్చొని ఆరోహణమై మన కొరకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. అక్కడ మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనకు శరీరంలో ఉన్నటువంటి మనకు ఆయన ఏదైతే చేశాడో, ఏ విషయాలు ఉన్నాయో వాటిని వివరిస్తూ వీరిని బలపరుస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. అది చేసింది. కాబట్టి మరి ముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటివి ఏమున్నాయంటే, యోహాను సువార్త 16:9-11 అనుకుంటే నేను కొంచెం విడదీసి రాశాను. పాపమును గూర్చి లోకులు యేసునందు విశ్వాసముంచలేదు. అలాంటి అవిశ్వాసుల గురించి వాళ్లకు పాపము యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు. పాపం గురించి, అందుకని నువ్వు పాపివని ఒప్పింపచేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన నమ్మనాయా కాదు, చూడరా ఒకసారి చూడు, వాక్యం చూడు. ఒప్పింపచేసేది పాపముల విషయంలో ఒప్పింప చేస్తున్నటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. తర్వాత రెండో పాయింట్, నీతిని గూర్చి ఎవరు చెప్తున్నాడు? ఆయన నమ్మినటువంటి సంఘానికి ఏం చేస్తున్నాడు? నీ దగ్గర నుండి నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కాబట్టి మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలోనికి నడిపించే నీతి మార్గాన్ని వారికి తెలియచేస్తూ వారిని తీసుకుపోతున్నాడు. మూడవదిగా తీర్పు గురించి ఆయన చెప్తున్నాడు. తీర్పు గురించి, ఎవరి గురించి ఈ తీర్పు? లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయను. ఏం పొందాడండి? ఆది కాండంలో స్త్రీ పాపం చేసినప్పుడు, ఆమె పాపం చేసినప్పుడు నీ సంతానము ఆయన తల మీద కూడా, అంటే తలను తొక్కివేయును. అది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆ శిలువలో ఆ సైతాన్ యొక్క తలను తొక్కి వేశాడయ్యా. దానికి తీర్పు సిద్ధమైపోయింది. ఆ తీర్పు గురించి, పాపులను ఒప్పించడానికి, నీతిమంతులను బలపరచడానికి జరిగినటువంటి దానికి తీర్పు ఏముందో చెప్పడానికి మరి దేవుడు ఆ సంచకరు, ఆ ఉత్తరవాదిని మనం పంపించాడు. కాబట్టి ఇక్కడ 2 విధాలుగా మనం ఎంతగా మన విషయంలో దేవునికి వందనాలు చెల్లించాలి. దేవా, నా గురించి పరలోకంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ భూమి మీద నాకున్నటువంటి శ్రమల్లో నాకు శక్తినిచ్చి బలపరుస్తున్నావు, ఎంతగా నీకు వందనాలు. ఇవన్నీ దేవుని మహిమార్థమే జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఎంతగా దేవునికి వందనాలు చెల్లించాలా. అంతేకాకుండా మరి రాజ్యాధికారము, కిరీటము ధరించుకున్నవాడుగా కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు అంటే అంతా ఎగతాళి చేస్తారా? ఆయన గురించి బైబిల్ గ్రంథంలో ఎలాగుందండి? మొట్టమొదటిగా చూస్తే వాగ్దాన నెరవేర్పు. ఆ మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు రాజసింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. రాజవంశంలో వచ్చింది రాజే కదా, అక్కడ రాయబడింది. రెండవది ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అక్కడ జ్ఞానులు ఎత్తుకుంటాడు. అయ్యా, ఇక్కడ యూదుల రాజు పుట్టాడయ్యా. ఆ మాటలు కూడా రాజుని కంపింపజేసినాయి. ఆ తర్వాత యేసు కూడా మాట చెప్పాడు. పిలాతు అంటాడు, నువ్వు యూదుల రాజువా? నీవన్నట్టే. యేసయ్య కూడా రాజుగా చెప్పాడు. ప్రజల మాట. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పుచున్నా, అంటే యూదులు చెప్తున్నారు, దీన్ని ఏం చేయాలి? కనుక వారి నోటితో కూడా నేను రాజుని చెప్పాడు. ఆ తర్వాత ఎగతాళిగా శిలువ మీద యూదుల రాజని రాస్తారా? ఏమనుకుంటున్నారయ్యా? నేను సృష్టించినటువంటి సృష్టికర్త నీ దేవుని ఏమనుకుంటున్నారయ్యా? ఎగతాళి చేస్తారా? అందుకనే దేవుడు ఆయన్ని బహుగా హెచ్చించినట్టుగా మరి ఆయన ఉన్నత స్థితి మీద సమస్తమైనటువంటి అధికారం, బలము ఆయనకిచ్చి, ఆయన యాజకుడే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయనకు ప్రభు అని పేరు ఇవ్వబడింది. ఎంతగా గొప్ప గొప్ప విషయం అండి. కనుక ఈ ఆరోహణములో ఉన్నటువంటిది ఏంటంటే, మనకి అవసరమైంది, మనల్ని బలపరిచేది, దేవుడు తిరిగి ఆయన యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుడు మనల్ని నిజంగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే సరిపోలేదు, దేవుడు సరిపోలే.
ఆయన అంటాడు కదా దేవుని వాక్యంలో, ఆ దేవుని వాక్యంలో ఏముందంటే యోహాను సువార్త 14:2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను పోయే స్థలానికి మిమ్మల్ని కూడా తీసుకుపోతాను. అందుకని నేను ఆరోహణం అవుతున్నాను మీకు సిద్ధం చేయడానికే, మీకు ఒక ప్రార్థన చేయడానికి, మేము సిద్ధపరచడానికి నేను పోతున్న ఆరోహణం ఎంత గొప్ప విషయం అండి. అందుకని పాత నిబంధనలో కూడా దాన్ని దేవుడు జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఇంకోటి చూద్దాము. రోమ 8:34, శిక్ష విధించువాడు ఎవడు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. రాజు ఆయనే, మనకు విజ్ఞాపన చేయవాడును ఆయనే. రాజులైన యాజక సమూహం అని మనకు చెప్తాడు కదా, మనం కూడా రాజులు యాజకులుగా మనల్ని పిలువబడుతున్నటువంటి వాళ్ళుగా ఉంటాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఉన్న స్థలంలో నేను మీ కొరకు సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళి ఆ తర్వాత దేవుని వాక్యం చివరిలో ఏమంటున్నాడంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ వాళ్ళ పైన చూస్తుంటుండగా ఇంకో దగ్గర ఏముందంటే, గలిలయ మనుషులారా, ఎలా ఆయన చూస్తున్నారు, ఎలాగైతే పైకి వెళ్ళాడో అలాగే ఆయన తిరిగి వస్తాడు. అందుకని ఇక్కడ ఇంకొక వాక్యంలో కూడా, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆరోహణంలో ఎన్ని విషయాలు ఒక దాని తర్వాత ఒకటి మనం చూస్తుంటే ఎంతో స్పష్టంగా పాత నిబంధన, కొత్త నిబంధన, మరి అప్పటి ప్రజలు ఇప్పుడు ప్రజలు అందరినీ కలిపి ఆయన యొక్క కార్యాన్ని జరిగించినట్టుగా చూస్తున్నాం. ఆరోహణ మరి విషయంలో దేవుని మహింపరచుదామా. దేవా, అంత గొప్ప దేవుడో నీవు, ఎంత తగ్గించుకొని వచ్చావో అంతగా హెచ్చింపబడి ఆయన పరలోకానికి చేరినట్టుగా ఉన్నాడు. ఆ పరలోకం నుండి తిరిగి వచ్చే దేవుడిగా మనం ఈరోజు ఎదురు చూస్తున్నాం. కాబట్టి నీవు విశ్వాసివైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బలాన్ని ఇస్తారు. ఆయన ఇస్తారు. ఒకవేళ నువ్వు ఇంకా ఒప్పుకొని పోతే నీవు అనీతి మంత్రుల జాబితాలో ఉన్నావు. పాపం నాకు వచ్చే జీతము మరణము, నిత్య మరణము. దేవుడి వాక్యం అది కూడా చెప్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఇంకనూ దేవుని నమ్మనటువంటి వారంగా ఉంటే ఒక్కసారి మన గురించి ఆలోచన చేసుకుని దేవుని క్షమాపణ అడుగుదాం. ఎందుకంటే మన కొరకు ఆయన ముందుగా వెళ్ళాడు, మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు, మళ్ళీ మనల్ని తీసుకుపోవడానికి తిరిగి వచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇంతగా దేవుడు తన యొక్క ప్రణాళిక కలిగి ఉంటుండగా ఈ యొక్క ఉదయకాలము, ఈ యొక్క ఆరోహణ నిష్క్రమణ, భూమి నుండి దివికి నిష్క్రమణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో నీ సహవాసం ఎలాగుంది? ఆయనతో నువ్వు సమాధాన పడి ఉన్నావా? ఆయన అంగీకరించినావా? ఇది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ లేకపోతే ఈ యొక్క ఆరోహణ నీకు ఉపయోగం లేదు. కేవలం ఆయన నమ్మినటువంటి వారికి దేవుడు ప్రణాళిక ప్రకారంగా ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు 2000 సంవత్సరాలు, దానికి ముందు 600 అంటే 2600 సంవత్సరాల నుండి ఈ విషయాన్ని మనకు తెలియచేయడానికి దేవుడు తన యొక్క గ్రంథాల్లో రాసి పెట్టుండగా మరొకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని యొక్క ప్రేమ ఈ రోజుది కాదు, అది శాశ్వతమైన ప్రేమ. మనం పుట్టక ముందే ఎరిగినటువంటి దేవుడు ఈ రోజున నీవు నేను ఎలాగున్నావు చూస్తే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం ఇటు అటు చూడకుండా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పాపిని అని మనం ఒకవేళ ఒప్పుకొని ఆయన అంగీకరిస్తే ఆయన బిడ్డలుగా కావటానికి వీలవుతుంది. అదే మనకు మానవకు అవసరమైనటువంటి